తలలు పగిలేలా కొట్టుకున్న భక్తులు. ఓ పిల్లాడిని తోసేయడంతో ఆగ్రహించిన తండ్రి. కర్ణాటక, తమిళనాడు భక్తుల మధ్య పెద్ద గొడవ జరగడంతో ఓ వ్యక్తి గాజు బాటిల్ విసరడంతో భక్తుడి తల పగిలింది. గవర్నమెంట్ జాబే. ఏం జరిగింది అసలు? సార్ బిడ్డను నేను ఆడ కూర్చుని తిని సార్, ఆడ కూర్చుండేప్పుడు బిడ్డ వచ్చి నిల్చున్నాడే నీ కింద కూర్చుని తిని వాళ్ళు పెద్దనైన వయసు మంచి వచ్చి బిడ్డని సైబడి ఇచ్చి ఇట ఇచ్చేసి అట్టబాక్స్ తెచ్చి పెడతారు. నా దగ్గర చెప్తా నీ బిడ్డని తొడుగు పోతానే నువ్వెందుకు ఈడేస్తావు అట్టని చెప్పేసి నీ అడిగి తిని అందులో జాడాలు వేసి ఏమి ఇప్పుడు చేసి నీ బిడ్డని అట్టని వాడు అది దెబ్బలు తగిన వాళ్ళ వాడు చెప్తారు నీ బిడ్డని ఏం చేసిరే అటని. నా బిడ్డని ఏదైనా చేస్తే నా కోపం ద్వారా వస్తుంది నీ అడుగుతాను నీ అడుగుతాను అంటే నేను చెప్తాను. నేను మొన్నే అందరూ చేసేది తోసి బిడ్డ వచ్చి జలప్రసాద కింద వచ్చి పడిపోయినాడు. పడి నా కోపం వేసి నీ బాటిల్ ఎత్తి కొట్టేసింది. కెమెరా కావాలంటే మీరు చెక్ చేసుకుంటా సార్. అవును సార్, ఈడ ఎముకలు ఇరిగి ఉంటాయి సార్. ఇంత ఈ నొప్పి ఇద్దరు తాగడం వల్ల. తప్పు మీరు డిసైడ్ చేయండి. అక్కడ ఏం జరిగిందంటే ఈయన తాలూకు పెట్టి ఆయన జరిపాడు. ఆ పెట్టే వస్తువు ఏదైతే ఉందో వస్తువు జరిపాడు. జస్ట్ ఈయనే అడిగాడు నా వస్తువు ఎందుకు జరిపావయ్యా అని అడిగాడు. నీ వస్తువు నేను జరపలేదు చూసి మాట్లాడని అవతల ఆయన అన్నాడు. నువ్వు నేను చూసేదేంటి ఆ పోలీసులే తెలుస్తారులే అని పోలీసులు పిల్లలు మొదలెట్టాడు ఆయన. పోలీసులు మరి ఇక్కడ అందుబాటులో లేరు. ఈ పోలీసులు వచ్చే లోపు ఆ అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి మనల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆయన కూడా హ్యాండిల్ చేయడం మొదలుస్తారు. ఇంక ఒకటే చేతిలో వాటర్ బాటిల్ ఉంది, ఒక షాట్, అక్కడితో క్లోజ్. తర్వాత ఆయన్నే కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అంతే, జనం అంతా ఏకమైపోయారు. ఇంకా అక్కడ అయితే జరిగింది అదండి.